హలో 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 వినిపిస్తుంది. నువ్వు నటించక మహానటి. నటిస్తున్నాను. ఇప్పుడు వచ్చింది నీ వాయిస్. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే మైక్ ఆన్ చేస్తా ఏంటి? ఒక్కనే మాట్లాడుతున్నా. అంత సీన్ లేదులే కానీ నేను అటాకర్ మాట్లాడుతున్నాను, నువ్వే మైక్ ఆన్ చేయలేదు. నటించకు నువ్వు. ఇది నీది గిల్డ్ రిక్వెస్ట్లో వచ్చింది, మా గిల్డ్లోకి నీ రిక్వెస్ట్ వచ్చిందిగా. వచ్చింది కానీ యాక్సెప్ట్ చేయొద్దు. ఏ పెట్టేసా. ఏ ఏ మీ గిల్లు ఉండేంత పెద్ద కాదు వాటికని. అయితే ఓకే, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలా యాక్సెప్ట్ చేయకుండా ఉంటాం. లేదు పాపం ప్రేరణలో రిక్వెస్ట్ పెట్టాడు చెప్పాను. ఏమని మళ్ళీ ఆడుకుంటారని వదిలేసా. బ్యానరు చెప్పాను బ్యానర్కి నేను. ఏమని? కొత్త పాటలు వచ్చింది రిక్వెస్ట్ మీకు గిల్లి కన్నా. సరే సరే ఓకే ఓకే క్షమించేసా అన్నాడా? ఇప్పుడేంటి ఎక్కడ యాక్సెప్ట్ చేయడం వద్దా అన్నాడు. వద్దులే అన్నాను. వద్దన్నా. నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? చూస్తా నువ్వు. నేను ఇప్పుడు చెక్ చేశాను, వద్దా అన్నాను. యువర్ టూ లేట్. షిట్ మ్యాన్, లైట్ అలాగా. ఏదో మా చిన్నవాడికి వెళ్ళి ఎంత ప్యాంతరే హైయెస్ట్ మా దాంట్లో 3,14,000. నేను బెంగాల్ నుంచి చెప్పాను వద్దన్నా. నీకు ఇల్లు వండాలంటే 1v4 క్లచ్లు కట్టాలి. ఎక్కడ కొడతాను నేను? 1v6 ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు పేరు చేంజ్ చేయమంటారు. పేరు చేంజ్ చేయాలా? అక్కలేగా సుస్మిత అంట. సుస్మిత అని పెట్టుకుంటా. సుస్మిత స్పైడీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, పడుకున్నాడు. మనం అంటే కాలేజీ డ్యూటీకి 2 వెళ్ళాలి కాబట్టి గేమ్ ఆడుతున్నాం. ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్రెండ్స్ లిస్ట్లో లేవు, అందుకే కనిపించలే. ఏ నువ్వు ఎవరో తెలని ఎట్టా యాక్సెప్ట్ చేస్తా చెప్పు. ఆడే ఆత్రత మేళంగా డౌట్ అయిపోయింది. లేదు పారిపోతున్నాడు. అయ్యా ఇద్దరు పీసీ సింబల్ వేసుకున్నారయ్యా పేర్లు. నేను స్పెక్టేట్ చేస్తున్నాడు చూడ కూడా. నన్నే చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు. నేను చేశారు అది నువ్వు చూడ. గేమ్ ఆడతా చెప్పాగా తిన్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అప్పుడే, ఫస్ట్ రౌండ్. వీళ్ళిద్దరు నా ఇంకే చూస్తున్నారు, నాకేమో చూస్తున్నారు నేను ఏడ తొందరగా అవుట్ అవుతాను అని. వీళ్ళ ఆత్ర ఇప్పుడు చూడు నిన్ను ఒకటి చూస్తున్నాడు. ఏమన్నా
ఇద్దరు వస్తున్నారు. వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి. ఏదో ముందు కాపోయినా ఎంత కాపోయినా చిన్నపాటి ప్లేయర్ అయ్యా. తొందర దిగితే అవసరం తీసుకో మరి. అవసరం అయిపోతున్నా. దిగు ఇక్కడ థామ్సన్ ఇక్కడ ఎంత లూట్ పెట్టి మళ్ళీ నీకేదో 600 పెట్టి ఆవిడ ఎత్తాడు. బుద్ధున్నాడు అసలు ఆవిడ. అందుకే నేను ఇంకా అసలు ఏమను. దీన్ని ఉందో చూడు థామ్సన్. దీనిలో కూడా ఉంది. ఎట్లీస్ట్ కొన్ని వాళ్ళు వస్తారు. బో ఏంటి ఎనిమిది మంది ఉన్నారు. 20 మంది. ఏంటి ఎవరు లేరు. అవును వచ్చాను లాబీలకి లెక్క ఉంటారు. మీ సెకండ్ టోన్కి 119 మంది వచ్చారు. అయితే హ్యాకర్ వచ్చాడు. కొట్టేశాడు. 20 కొట్టేశాడు. లొకేషన్ ఎక్స్పోజర్ అంట. అయిపోయావులే. ఇంకేమో ఒక లాంచ్ చేసానా పెన్ కింద ఉన్నాడా? అక్కడే ఉన్నారు లోపల. పైకి వస్తున్నా పైకి వస్తున్నా. కిందకి లోడ్ వేసుకుంటున్నాడు. ఎక్కడ కింద కింద లోడ్ వచ్చాడు. ఈ మాట శాసనం. మీరు అంత కార్పొరేట్ ఎలా ఆడతారన్న? స్కిల్సా ఏంటిది? ఎనిమిది రామావా అప్పుడు ఆడ హెల్ప్ చేస్తాడు. అమౌంట్ కూడా అమౌంట్ చేసాడు. నేను చూడను. నీతో ఆడతా డైమండ్ 4కి వచ్చి డైమండ్ 3కి వచ్చా. దిగిపోయావా? డైమండ్ 3కి వచ్చా. పెరిగా. సారీ అన్న.
మా దాంట్లో నిజంగా సారీ. అందరు ప్రో ప్లేయర్స్ ఉండరు అన్నావుగా. ఒక్కరు చూడు లేదు, గిల్లు లేదు. ఎంతమంది ఉన్నారు. సారీ నేను పెంచుతా కదా. ఎంత పెరగాలి నీకు డైమండ్ 4కి? ఉమ్? డైమండ్ 4కి ఎంత అది పెరగాలి? కాదు, గిల్లో చూడు చెప్తా. అందరు ప్రో ప్లేయర్ అన్నావుగా. గిల్లో చెప్తా. గిల్లు వెళ్ళకి రావా? లిస్ట్లోకి వచ్చాను. లిస్ట్లో అక్కడ గ్లోరీ ఉంది చూడు. గ్లోరీ లిస్ట్ నుంచి టాప్ నొక్కు. ఫస్ట్ ఆడవాడు ఇండియన్ డెడ్ అది వచ్చింది. గ్లోరీ ఎక్కడుంది? ఏ అక్కడ మేనేజ్ మెంబర్స్ ఉందా పైన? అవును, మెంబర్స్ ఉంది. దిస్ వీక్ అని ఉంది స్టేటస్. దిస్ వీక్ పక్కన టోటల్ ఉంది చూడు. అక్కడ నాకేం కనిపించట్లేదే. ఫస్ట్ దిస్ వీక్ ఉందా? అవును ఉంది. దాని పక్కన టోటల్ ఉందిగా. టోటల్ స్టేటస్ ఉంది. అంత దూరం వెళ్ళమా ఇంకెవతాలి. ఇంకో దిస్ వీక్ ఉంది స్టార్టింగ్లో. గ్లిచ్ వచ్చినట్టుంది. గ్లిచ్ వచ్చింది. గ్లిచ్చా? ఎన్ని దిస్ వీక్లు 2 కనబడుతున్నాయా? మీ అసలు ఎవరి కనిపించట్లా. నీదేమో 170 కనిపిస్తుంది. తారు ఇక్కడ కాదు, మేనేజ్ మెంబర్ మీద నొక్కు. స్టేటస్ పైన స్టేటస్ మీద పైన స్టేటస్ పైన ఇంకేం లేదు. అక్కడ డీటెయిల్స్ అని ఉంది అంతే. ఓకే. స్టేటస్ మీద అది నొక్కాలి. ఓ ఏంటిది అదంతా? ఏంటిది? ఏంటి స్కోర్? ఏంటి ఇంత పెద్ద స్కోరా? ప్యాంతర్ది అది. ప్యాంతర్స్ 3 లక్షలు ఉంది. ఓరే నాయన. నెక్స్ట్ అసలు ఫస్ట్ బక్కి ఉండేవాడు. ప్యాంతర్ నిదానంగా అందరిని ఆడించుకుని ఫస్ట్ వికెట్ వేయడు. అయ్యా అదేంటి అంత ఉంది? ఎప్పుడైతే ఈ రోజు స్టార్ట్ అవ్వాలి. తర్వాత బ్యానర్, తర్వాత బక్కి, తర్వాత లోకి, తర్వాత నేను, తర్వాత క్యాంగ్, తర్వాత హల్క్, పవన్, అల్టాను. హైలైట్ అంత పెట్టుకొని ఏంటి? ఏంటి ఏ అక్కడ చెప్పు. అది ఎలా పెరిగింది? మామూలుగా ఆడుతూ ఉంటే అదే పెరిగిపోద్ది. ఎస్, మీరు ఎంత? ఒకట్లు 5th పర్సన్. ఏం చేస్తున్నావు? హలో చెక్ మైక్ టెస్టింగ్. హలో 1 2 3 3 4 5 6 7 1. చేయొద్దు ఇంకా, తీసుకున్నారుగా. నన్ను ఆల్రెడీ ఉన్న గిల్లు దొంగన కొడుకులు చేసి పట్టుకెళ్ళాను. నేను అంతకుముందు అవసరం ఒకసారి అడిగా కదా, నువ్వు ఎవరెవరితో ఆడతావు అంటే ఫస్ట్ డిఎంఎన్ తిరుగుతున్నావా, అతని వల్ల మేము అందరం పరిచయం అన్నావా? అలా వచ్చావా? అలా వచ్చి వెళ్ళిపోయాడట. అక్కడ నీ కనబడుతుంది చూడు. మామూలు టోటల్ మీద నొక్కావా? మొత్తం డీటెయిల్స్లోకి వెళ్తే కనిపిస్తుంది మొత్తం. టోటల్ని 2 సార్లు నొక్కు. లీస్ట్ నుంచి వచ్చింది చూడు. సెకండ్ నువ్వే వచ్చావా? దాన్ని టోటల్ మీద మళ్ళీ నొక్కు. ఫస్ట్ ప్యాంతర్ ఉన్నాడు. ఫస్ట్ మళ్ళీ నొక్కు టోటల్ మీద. సెకండ్ నేను వచ్చాను. ఎందుకని అలాగా? ఇది లీస్ట్ నుంచి వచ్చింది స్కోరు. స్టార్ట్ అయింది అన్నమాట.
ఇప్పుడు నేను టేబుల్ ఫస్ట్కి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు కష్టపడాలి. ఆల్రెడీ నువ్వు సెకండ్లో ఉన్నావుగా. సెకండ్లో ఉన్నా. ఛీ, దేనికి నీకు వేస్ట్ పని. ఫస్ట్కి తీసుకెళ్ళనా? తీసుకొచ్చా చూడు ఫస్ట్కి. మీరు ఆడుతుంటే నేను వెళ్తా పైకి, మీద ఆడాలి, నేను గిల్లి మెంబర్స్తో. అయ్యా చూడు ఫస్ట్కి తీసుకొచ్చా నిన్ను. ఏడకొచ్చా, నేను సెకండే ఉన్నా. మళ్ళీ ఒకసారి సరిగ్గా నొక్కు. లేదు, ఈయనండి డిఏ అదొకతున్నాడు. ఒకసారి ఇంటూ నొక్కి మళ్ళీ ఓపెన్ చేయి. ఇంట్లో ఏది రాలా, నేను అంతే ఉన్నా. అంతే ఉన్నా, సెకండ్ ప్లేస్. నువ్వేం సెకండ్ కాదులే, నాకు విషయం తెలుసు. స్టేటస్ మట్టి ఫస్ట్ ఉన్నా, స్టేటస్లో ఫస్ట్ ఉన్నా. మళ్ళీ ఉంది మీది చిన్నపాటి సామ్రాజ్యంలే. అది కాదు, దీన్ని చెప్తాను చూడు. సెకండ్ నువ్వు తర్వాత థర్డ్ ఇంకో అకౌంట్ నుంచి చూడు, హార్ట్ సింబల్ వేసి. అది గిల్డ్ షీల్డ్ ఏజెంట్స్ యూట్యూబ్ ఛానల్ అకౌంట్. అది దాన్ని బట్టి ఏంటి అర్థం అనుకున్నా, లెవెల్ గేమ్ ప్లేతో సంబంధం ఉండదు. లెవెల్ 5 అయినా షీల్డ్ ఏజెంట్స్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఉంది ఈ గిల్డ్. ఈ నెంబర్, ఈ ఐడి గిల్డ్. ఎవరు ఆడరు, నేనే అమావాస్యకి ఒకరికి ఓపెన్ చేస్తా. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. ఏదో చిన్నపాటి పోస్ట్ ఇచ్చారులే. మరి తర్వాత హెచ్ఆర్ అనేది ఎల్డర్ వచ్చేసి కెప్టెన్ ఉన్నాడు. ఎల్డర్స్ నో దోస్ ఆర్ బ్రదర్స్, ఫ్రెండ్స్. కెప్టెన్ స్పైడీ ఉన్నాడు. అయినా ప్యాంతరా 3 లక్షల హైలైట్ అసలు. మళ్ళీ ఆడ అకౌంట్ మధ్యలో బ్యాన్ అయిందా? అవునవును, అదే కరెక్టే. నువ్వు అనవసరం యాక్సెప్ట్ చేసావు, నా మైండ్ తెంగేస్తాను వారికి. మీ రౌడీ చూడు అయ్యా 30,000. మీ రౌడీ చూసాం 30,000. కెప్టెన్ స్పైడీ, క్రిమినల్, జోకరో షాకరో. ఎందుకని మీ అందరూ అలా అంత దారుణంగా ఆడతారు? అంతేం దారుణంగా ఆడలే కానీ డెప్పులు 150,000 డెప్పులు. ఈ 30,000 అయ్యా రౌడీ. ప్రేమ్, రైడర్ ప్రేమ్. రౌడీ 30 సారీ 30. తర్వాత ప్రేమ్ కింద కూడా నుంచి నిక్ ఫ్యూరీ అని 30,457. 30 days ago ఉంది చూడు అకౌంట్, 66 లెవెల్. 30 days. వాళ్ళందరూ హ్యాకర్స్. మీ అకౌంట్లో హ్యాకర్స్ ఉంటున్నారా? ఇప్పుడు చూడు, అకౌంట్ ఓపెన్ చేయకుండానే ఆటోమేటిక్గా ఎల్డర్లాగా వచ్చేసాడు చూడు నిక్ ఫ్యూరీ. అలా తలుచుకుంటే చాలు వచ్చేస్తాడు. నెక్స్ట్ షెన్ముక్, విజన్, స్పార్క్ అంట, స్ట్రైకింగ్, డూమ్ అంట. ఏ గిల్లు కదులే కదా, మేము నార్మల్గా ఆడుతూ ఉంటాం అంతే. చేంజ్ ఇంటూ ద ఎస్ఏఫ్ నేను ఫాంట్ ఇప్పుడు పేరు చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు పేరు చేంజ్ చేయాలి, నేను పేరుని. అది ఇప్పుడు కాదు, అది ఎక్కడ చూసాను? బిఫోర్ సెండింగ్ రిక్వెస్ట్ పెట్టేసాను అక్కడ. అక్కడ చదివి నోట్స్ లో ఉంది. చేంజ్ ఫాంట్ అంట. దేనికైనా అలాగా? అది ఒకప్పుడులే, అప్పుడు నా రాజ్యాంగంలో ఉన్నప్పుడు. అది దాని రోజు ఉంది 395 రోజులు. ఏంటిది? ఆ నోట్స్ పెట్టి 395 రోజులు అవుతుందంట. స్క్రీన్ షాట్ దిగి ఎక్కడ చూస్తుంది?
అది పైన నోట్స్ నోట్స్ పక్కన ఉంది కదా లాస్ట్ ఎడిట్ బై 3 days ago. నా దానిలో కనిపించట్లే, నా దానిలో ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది. ఎంత పెట్టను నీకు స్క్రీన్ షాట్ తీసి నీ దగ్గర ఉంచు, సమయం వచ్చే గిల్లు ఆడు ఆరిచ్చి ఇప్పుడు దీనిలో నేను ఫస్ట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఇది 4 కార్డు అన్ని రౌండ్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 2 2 2 2 2 8 4 కార్డు. ఎప్పటి నుంచి ఆడుతున్నారు మీరు? హల్క్ 2 2 2 2 2 ప్లస్ 6. ఈ షాకి ఏదో ఉందిగా SHAKK క్యాంగ్ కనిపించింది. టైసన్ ఇంకొక 5,000 చేస్తే 1,00,000 వచ్చేస్తాడు. అది స్పైడీ సెకండ్ అకౌంట్. అల్టాన్ ఎప్పటి నుంచో అల్టాన్ది 3,000 వస్తే 2,00,000. వీళ్ళందరినీ నువ్వు ఒక 4 రోజులు దాటించవచ్చు. 4 రోజులు కాదు, ఒక వారంలో దాటించవచ్చు వీళ్ళని. నార్మల్ కడితే చాలు, నువ్వు బీర్రంగా ఎట్ట ఆడితే అట్ట ఆడేయాలి. అది దీనిలో కాదు, గిల్డ్ వార్ స్కోర్ ఉండి చూడు, వారం రోజులు 7 రోజులు ఆడేవనుకో సరిపోద్ది. గిల్డ్ వార్లు ఎవడాడు, నేను దాటించవచ్చు. తీసుకో. ఆ పాత గిల్లు లేదండి ఫ్లాగ్ అమౌంట్. అప్పు అవెంజర్స్ ఉండేది కదా దాని పేరు కూడా. బ్యానర్ అవతారు కూడా తీసుకో, పనికొచ్చింది. గోల్డ్ కలర్ ఇట్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ అక్కడ గిల్డ్ వార్ స్కోర్లో నువ్వు ఇలా సింపుల్గా దాటించవచ్చు. గిల్డ్ వార్ స్కోర్ ఎక్కడ కనిపించిద్ది అనుకున్నావు? అక్కడ నువ్వు ఇంత టోటల్లోకి వెళ్ళావు చూడు, దాని పక్కన ఇంకో టోటల్ అని చూడు, స్టేటస్ పక్కన నొక్కావా? నొక్కు. నేనే ఆడేది ఎక్కువ. 6,000 స్కోరు తక్కువ. నువ్వు 7 రోజులు ఆడితే చాలా సరే వచ్చేస్తావు, టాప్ 1కి వచ్చేస్తావు. అసలు వాళ్ళే కదా గిల్డ్ వార్, ఇల్లే ఆడాల, నువ్వు ఏడాడతావు. స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. వెన్స్డే, సాటర్డే, సండే. అవును జరుగుతున్నాయి కదా. వెన్స్డే, సాటర్డే, సండే. రేపు ఇంకోటి, రేపు ఉండి చూడు, రేపు ఆడుకో. ఏంటిది వదిలే తమ్ముడు అన్నాడా? దేనికి?
నేను అన్న అది బాగోదు గేమ్ ప్లే బాగోదు అడిగి చెప్పాను. ఎందుకు ఏమైంది అన్నాడు. అంటే బాట్ గాని గిల్లు పెట్టుకుంటే గిల్లు కేసు చెడిపోద్ది అన్న. అవునా? అంటే ఇప్పుడు మీరు రూమ్ పిలుస్తారు ఇప్పుడు వాళ్ళని చెప్పు. ఒకళ్ళనైనా అయితే నేను నాకు చేయకపోతే ఎలా ఎందుకు అలాగా అది నేను ఆలోచిస్తాను. మేము ఎప్పుడులాగా ఉండడం మాకు వచ్చి ఎవరైనా ఆడేది అవతల వాళ్ళకి వచ్చినట్టు నాకు చెప్పినట్టు కాదు, వాళ్ళకి వచ్చినట్టు ఆడతారు. నీకు వచ్చినట్టు నువ్వు ఆడతావు, దానికి మేమేం చేస్తాం? అంతేగా. ఓకే మిమ్మల్ని నేను చూశాను, స్పైడింగ్ చూశాను. ఈరోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చేసిందా? ఒక అన్నయ్య లావుకున్నాడు, నా దగ్గరికి వచ్చింది. అన్ఫాలో కొట్టేశాను. చూశాను, రీచార్జ్ ఇస్తాను పోతానమ్మ దగ్గరికి వెళ్తారు. ఏంటి అతను ఎవరో మంచి హోసన్నమ్మ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేగా, అన్నయ్య హోసన్నమ్మ దగ్గరికి వెళ్తాడు. మరి చూడలేం మరి అంతగా. నువ్వేనది? మేమేం హోసన్నాకి వెళ్ళాంలే అయ్యా. మీరు హిందూసా? కాదు, క్రిస్టియన్సేగా. క్రిస్టియన్సే. మేమేం హోసన్నాకి వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్తారు మీరు? టీపీఎంకి వెళ్తాం. టీపీఎం పెంతెకోస్తు మిషన్ ఉండేదిగా. థామ్సన్ ఫుల్ డ్యామేజ్. వెళ్ళిపోతాడు రవికి, నేను అనవసరం కిందకి వచ్చాను. ఆడు హెల్త్ తీసుకుంటున్నాడు. అది పక్కన అయ్యా, ఒక్క బుల్లెట్ తగలేదు. మెడికెట్ వేస్తున్నాడు. గోడవతల నుంచి 20 కొట్టు. బతుకుతాగా. చచ్చిపోయా. చూసావా? అయ్యా, నేను గాల్లోనే చంపేశాడు. అయ్యా, అయిపోయింది నా సినిమా. అప్పుడే చచ్చిపోమంటే చచ్చిపోవాల్సింది నువ్వు. నువ్వు అనొచ్చుంటాడు అయిపోయాడు. అది కాదు, ఇన్స్టా రిక్వెస్ట్ అంటున్నావు, ఏమైంది? అది అది అర్థం కాల, ఎవరు పెట్టారు. అది సేమ్ న్యూ వాయిస్, స్పైడీ వాయిస్ లా ఉంది. బాగున్నాడు స్పైడీ, స్పైడీ ప్రవాసంలో ఉండడం ఏంటి? స్పైడీ బాగున్నాడు. తర్వాత రీల్ అన్నయ్య పెట్టిన రీల్ ఏమన్నాడంటే, నాకు బెటర్ అది అన్నాడు. ఏదో సంథింగ్ ఏదో గుర్తు రావట్లా. స్క్రీన్ షాట్ రిక్వెస్ట్ పెడతాడు. ఎవరు అతను? ఏం మాట్లాడుతున్నావు? కిచ్ 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 అంటున్నావు. ఇట్స్ ఓకే. ఐడి చెప్పు, నేను చెప్తా ఎవరు. ఐడి వచ్చేసి మై చిల్డ్రన్ ఇస్ మై ఏదో గుర్తులేదు. మై చిల్డ్రన్ అండి, ఫస్ట్ అది అక్కడే గుర్తుంది. మై చిల్డ్రన్ ఉండద్దా? మై చిల్డ్రన్ ఈజ్ మై హార్ట్, చిల్డ్రన్ ఈజ్ మై హార్ట్ అని ఉండిద్దా? చిల్డ్రన్ అంటే గుర్తుంది. అన్నయ్య ఫోటోలు కూడా దిగాడు. హోసన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు, చర్చిలు వెళ్ళేటప్పుడు బైబుల్ పట్టుకొని. అయితే నేనే మొన్న కమల్ హాసన్లా ఉంటాను కూడా ఏంటి, షారుఖ్ ఖాన్లా ఉంటాను కూడా.
ఏంటి ఏదని చెప్పు నువ్వేనా అది ఏది నువ్వు అన్నావు ఇప్పుడు అవును నువ్వే కది లావుకుంటాను ఆ, ఫుడ్ పెట్టారు బేకరీ వెళ్తాయి ఆ, రెస్టారెంట్లకి చూసిగా అని పెట్టేసా చూసా ఇంటిల్ చేస్తావు ఇది ఓకే ఆఫీస్కి ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆ, పనికి వెళ్తా బస్సు చూసా మామూలు ఉండవు మా ఇంటిల్ చేస్తావు సరే సరే ఆ అకౌంట్లో ఎంతమంది ఫోటోలు ఉన్నాయి అనుకున్నా మ్యాక్సిమం జిల్లో 80% నాకు తెలిసిన వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి అయ్యా లాస్ట్ గేమ్ అమ్మ లేచింది కొత్త ఒకటి తిప్పుతాను అయితే అప్పుడు వెళ్ళిపోయానక్కే వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోయానక్కే ఏం కాదులే డౌన్ అయితే నువ్వు డౌన్ అవు వెళ్ళేటప్పుడు కాయిన్ కొట్టా చచ్చిపోతే ఏం పరిస్థితి దింగుతావా నువ్వు మా ఎవరు చేశాడు వాళ్ళకి నేను కొట్టగా నన్ను లోడ కొడతాను టీమ్మే తీసుకొచ్చాను దిగరా లంచ్ కొడుతున్నాను అన్న అక్కడ చెప్తా మైగిరికి ఎంపీ పార్టీ ఉంది బుల్లెట్లు కూడా ఇక్కడ కట్టబెట్టు చేయడం గాల్లో చూస్తున్నాను గాల్లోనే త్వరగా దిగు నువ్వు అక్కడ పైన దిగా ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి వాళ్ళేది డౌన్ అయ్యా దాదా వాడు అది వేసాడు వాడు లోపలికి దుక్కు దీని నుంచి దుక్కు కూర్చో అది బుల్లెట్లు కూడా ఏం లేవా నీ పిల్లల్ని అడుగు తీసుకున్నాడు చేపరికాలంట ఓకే టాటా బాయ్ ఓకే బాయ్ బా బాయ్ రేపు ఆడదాం ఈరోజే ఆడదాం మార్నింగ్ వస్తాను ఈరోజే ఆడదాం ఈరోజే దీని ఇప్పుడు వచ్చిందండి ఇప్పుడు చూసి వెళ్ళిపోయింది మెల్లగా అయ్యా వెళ్ళిపోడు కాబట్టి బాయ్ ఉంటా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ వెళ్ళు వెనక్కి ఏమండి నువ్వే వెళ్ళు